హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నిమ్మకాయ కారం ఎలా చేయాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, కొంచెం అల్లం, జీలకర్ర, సరిపడా ఉప్పు, కొత్తిమీర, నిమ్మకాయలు. 4 నిమ్మకాయలు తీసుకున్నాను. కొంచెం సరిపడా కొత్తిమీర తీసుకున్నాను. 1 స్పూను జీలకర్ర. అల్లం ఆప్షనల్ అండి, ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేను వేస్తున్నాను, శీతాకాలం కాబట్టి కొంచెం జలుబు, దగ్గు, తుమ్ములు అవి రాకుండా ఉంటాయని కొంచెం అల్లం వేస్తున్నాను. ఈ పచ్చిమిర్చి ముక్కల కింద చేసుకొని మిక్సీలో వేసుకోవడమే. ఈ కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం అన్నీ మిక్సీ పట్టి చూపిస్తాను. లాస్ట్లో నిమ్మరసం కలుపుకోవడమే. మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. ఇవ్వండి మిక్సీ పట్టుకున్న పేస్టు. ఈ నిమ్మకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. వీటి రసం పిండి ఇందులో కలిపి చూపిస్తాను. ఇదిగోండి, 4 కాయలకి ఇంత రసం వచ్చింది. ఈ రసాన్ని ఇప్పుడు ఈ కారంలో కలిపేసుకోవాలి. అంతే, తయారైపోతుంది. నిమ్మకాయ కారం రెడీ అయిపోయింది. ఇది 1 గంట ఊరితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పాడవదండి. ఇది 4-5 రోజులైనా వారమైనా నిలవ ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఖచ్చితంగా వారం పైనే ఉంటుందండి. కానీ అన్ని రోజులు మన దగ్గర నిలవ ఉండదు కదండి. తింటారు, చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా ఇష్టపడి తింటారు పిల్లలు కూడాను. ఎక్కువ కారం ఉండదు, ఎక్కువ పులుపు ఉండదు, సమానంగా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది టిఫిన్లోకైనా అన్నంలోకైనా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్.